హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమేష్ పసుపులేటి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఇప్పుడు 20,000 to 30,000 శాలరీ ఉన్న పర్సన్ ఎవరైనా సరే ఒక కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్తో ఉన్నారు అనుకున్నట్లయితే ఎటువంటి ఈఎంఐ లేకుండా కార్ కొనుక్కునే వెసులుబాటు వాళ్ళకి రావాలి అంటే ఏం చేయాలంటారు వాళ్ళు? డెఫినెట్గా అండి, చాలా మంచి క్వశ్చన్. సో అందరికీ ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉన్న డ్రీమ్ ఏంటంటే కార్ తీసుకోవాలి, అది కూడా ఒక మంచి కార్ తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి సపోజ్ 20 నుంచి 30,000 ఉన్న జీవితం గడుపుతున్న వాళ్ళు కూడా ఇక్కడ నుంచి డౌన్ ద లైన్ అంటే ఒక 5 సంవత్సరాలు లేదంటే 7 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో వాళ్ళ కార్ తీసుకోవాలని ఉంటుంది. దానికి ఇక్కడ నుంచి ఒక ప్రణాళిక రచించుకోవాలి. సో ఒక ప్లాన్ పెట్టుకోవాలి. ప్లాన్ ఎలా ఉండాలంటే మనము ఆ టయానికి లగ్జరీ కార్ తీసేసుకోవాలి, ప్లస్ ఈఎంఐ లేకుండా. అవును. సో అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, అప్పుడు లోన్ వస్తుందో లేదో తెలియదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ముందు సేవ్ చేసుకోవడం మొదలు పెట్టుకోవాలి. 20,000 నుంచి శాలరీ వచ్చేవాళ్ళైనా ఈ కార్ కోసం ఒక 10,000 రూపీస్ పక్కన పెట్టుకొని, అంటే 20,000 వచ్చేవాళ్ళు అంటే యంగ్స్టర్లు ఉంటారు, 21, 20, 25 ఖర్చులు తగ్గించుకొని ఒక 10,000, ఎందుకంటే గోల్ ఇక్కడ ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి గోల్కి తగ్గట్టు సపోజ్ ఒక 10,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్లో ఒక 10 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మినిమం టు మినిమం 12% వచ్చినా కూడా 24 lakhs వస్తుంది. ఓకే. అదే ఇంకొంచెం పెరిగి వాళ్ళు యంగ్స్టర్ కాబట్టి కొద్దిగా అగ్రెసివ్ ఫండ్స్లో కొంచెం ఫండ్స్ మంచి ఫండ్స్లో పెడితే 10 yearsలో 14-15% వచ్చే అవకాశం ఉంది, 30 lakhs దాకా వచ్చే అవకాశం ఉంది. అదే సపోజ్ 30,000 జీతం వచ్చేవాళ్ళు ఓ 15,000 దాచిపెట్టుకోగలిగితే 7 ఏళ్లలోనే 7 yearsలోనే ఈ 20 lakhs రీచ్ అవ్వచ్చు. లేదు 12% కన్నా ఎక్కువ మనం కొంచెం మంచి ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే ఇంకొద్దిగా ఎక్కువ వచ్చి 25-30 lakhs వచ్చే అవకాశం ఉంది. ఇట్లా వచ్చిన శాలరీలో సగం రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్తే మనం అనుకున్న గోల్ వితౌట్ ఈఎంఐ మనం ఆ టయానికి సపోజ్ 7 years తర్వాత మనకు తెలియదు ట్రెండ్ ఎలా ఉంటుందో, మంచి లగ్జరీ కార్స్ వస్తాయి. కాంపిటీషన్లో కొద్దిగా తక్కువలో రావచ్చు, లేదంటే కొద్దిగా ఎక్కువలో రావచ్చు. వీటన్నిటికీ ప్లాన్ రెడీగా ఉండాలంటే ముందు వచ్చిన జీతంలో మ్యాక్సిమం పార్ట్ ఇన్వెస్ట్ చేసుకోవాలి మ్యూచువల్ ఫండ్లో. అది ప్రణాళికాబద్ధంగా ఇన్వెస్ట్ చేసుకుంటే కంపల్సరీగా ఫ్రీ కార్ పొందొచ్చు. అండ్ డెఫినెట్లీ సార్, కార్ కొనడం కంటే కూడా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ కేస్ ఆఫ్టర్ 10 years నేను ఇప్పుడు 24 lakhs ఉంది అంటే తర్వాత అది కాంపౌండింగ్ పరంగా చూసుకున్నప్పుడు నెక్స్ట్ 10 yearsలో ఎంతవరకు పెరిగే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా అండి, మంచి క్వశ్చన్. ఒక మ్యూచువల్ ఫండ్లో ఒక కాన్సెప్ట్ ఉంది, 15 into 15 into 15 1 crore అంటే 15,000 SIP 15 years. అలాగే 15% రిటర్న్ పెరిగితే మనకి 1 crore rupees వస్తుంది. ఓకే. ఎందుకంటే యంగ్స్టర్స్ 15 years టైం ఉంది కాబట్టి కొద్దిగా మంచి అగ్రెసివ్ పోర్ట్ఫోలియో రెడీ చేసుకుంటే 15% వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అంటే ఈ 10 years ఆగిన వాళ్ళు ఇంకో 5 years ఆగగలిగితే మీరు చెప్పినట్టు 20 lakhs తీసుకునే కంటే 1 crore తీసుకోవచ్చు కదా. అవును. అప్పుడు 20 lakhs కారు తీసుకోవచ్చు, ఎక్స్ట్రా 80 lakhs అమౌంట్ ఉంటుంది. అవును. సో ఇలాంటి ఎన్నో ఫైనాన్షియల్ టిప్స్ కానీ లేకపోతే ప్రాక్టికల్ ఇన్వెస్ట్మెంట్ ప్రొసీజర్స్ కానీ చాలామందికి ఇంకా తెలియదు అనమాట. అసలు 20,000 శాలరీ వచ్చేవాళ్ళు మొత్తం ఖర్చు పెట్టేస్తూ పొటెన్షియల్ అంతా వేస్ట్ చేసేస్తున్న టైంలో అలాంటి వారి కోసం మీరు ఎలాంటి డిజైన్స్ అనేవి రెడీ చేయబోతున్నారు? డెఫినెట్గా అండి. సో దాంట్లో మెయిన్ వచ్చేసి ఎవరైనా ఇన్కమ్ శాలరీ పడగానే ఏం చేస్తారంటే వచ్చిన దాంట్లో ఖర్చు పెట్టేస్తారు, ఎక్స్పెన్సెస్ తీసేసి మిగిలిన అమౌంట్ని సేవ్ చేస్తారు. సో మన ఫార్ములా అట్లా ఉండకూడదు. ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ అంటే మనకు శాలరీ పడింది, సో మన గోల్కి ఎంత సేవ్ చేయాలో ముందు సేవ్ చేసేయాలి. 30,000 శాలరీ పడింది, 15,000 సేవ్ చేయాలి, చేసేయాలి. మిగతా 15,000 ఖర్చు పెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే కొద్దిగా డిసిప్లిన్ ఉంటుంది. అంటే మనకు వచ్చిన అమౌంట్ని జాగ్రత్త ఖర్చు పెడతాం, ఎక్కువ దుబారా చేయకుండా. అలాగే మిగతా అమౌంట్ గ్రో అవి మన గోల్కి ఉపయోగపడుతుంది. సో దీనికి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్క విధంగా ప్లాన్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో సంవత్సరాలు అవసరం అవుతుంది. దాని తగ్గట్టు మనం రెడీ చేసిస్తే 100% గోల్ రీచ్ అవుతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ విషయానికి వస్తే ఐ థింక్ 22-23 ఏజ్ దగ్గర నుంచి ప్రాపర్ జాబ్ మెటీరియల్గా మారుతుంటారు వాళ్ళు. అండ్ ఇక్కడ నుంచి మొదలుపెట్టి అప్ టు 30 years వరకు కూడా ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా రిక్వైర్డ్ ఉంటుంది. ఈ టైంలో మీరు చెప్పినట్టు ఇన్వెస్ట్ చేయగలిగితే 8 to 10 years అక్కడే సరిపోతుంది. కాబట్టి అరౌండ్ ఎగ్జాక్ట్ మ్యారేజ్ ఏజ్కి కార్, ఇల్లు కొనుక్కునే క్యాపబిలిటీ ఈజీగా సంపాదించవచ్చు. దీనికి మ్యూచువల్ ఫండ్ ఒక్కటేనా ఆన్సర్, లేదంటే ఇండెక్స్ ఫండ్స్ కానీ ఇంకా ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళకి? అంటే మ్యూచువల్ ఫండ్లోనే ఇండెక్స్ ఫండ్ అనేది ఒక భాగం. ఇండెక్స్ ఫండ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. గత 4 సంవత్సరాల్లో ఇండెక్స్ ఫండ్లు చాలా బాగున్నాయి. ఇండెక్స్ ఫండ్లు మిగతా ఫండ్స్తో పోటీ పడి ఇచ్చాయి. మోర్ దెన్ మ్యూచువల్ ఫండ్స్, మోర్ దెన్ మ్యూచువల్ ఫండ్, మోర్ దెన్ మామూలు మల్టీ క్యాప్ ఫండ్ కానివ్వండి, లార్జ్ క్యాప్ ఫండ్ కానివ్వండి,
వీటికన్నా ఇండెక్స్ ఫండ్స్ కూడా బాగానే ఇచ్చాయి. సో అలానే ఫ్యూచర్లో ఇస్తాయని మనం చెప్పలేము. ఇండెక్స్ ఫండ్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే కొద్దిగా ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది, కొద్దిగా రిటర్న్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఎక్స్పెన్సెస్ తగ్గడం వలన. సో అది కూడా మంచి ఫండే ఇండెక్స్ ఫండ్. సో అలాగే ఇండెక్స్ ఫండ్ ఒకటి, లార్జ్ క్యాప్ ఫండ్ ఒకటి, మిడ్ క్యాప్ ఒకటి, స్మాల్ క్యాప్ ఒకటి, మల్టీ క్యాప్ ఒకటి, ఇలాగ ఒక 5 ఫండ్స్ పోర్ట్ఫోలియో పెట్టుకుంటే సో మంచి రిటర్న్స్ వస్తాయి. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా మరిన్ని వర్క్షాప్ ఐడియాస్తో మరిన్ని ఎపిసోడ్స్ మనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.